నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొన్న జరిగినటువంటి ఎలక్షనే కాదు అని చెప్పేసని చాలా మాటలు తెర మీదకి వచ్చినటువంటి వైనం. అలాగే రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు పడ్డాయి, ఇంకా చెప్పాలి అంటే డబ్బులు పంచారు అని చెప్పేసని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒకసారి వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో ఏ పార్టీ నెగ్గుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ రాధా. రైట్. అసలు ఇది ఎలక్షన్ గా మీకు ఎక్కడన్నా కనిపించిందా మొన్న జరిగిన ఎలక్షన్? అంటే కొద్ది హెచ్చు తగ్గులతోని గతంలో కూడా దాదాపు 30-35 ఏళ్ళ నుంచి ఈ మాల్ ప్రాక్టీసెస్ అనేటివి బాగా పెరిగిపోయినాయి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎలక్షన్స్ పుట్టినప్పటి నుంచి కూడా కొంత అక్కడక్కడ ఇట్లాంటివి జరగడం ఇవి మనం చూసాం. నేను 78లో జనతా పార్టీ వచ్చినప్పుడు కూడా నేను చూసా. అప్పుడు ఎమర్జెన్సీ తర్వాత మొదటిసారి నా కోటాకు వచ్చింది. అప్పుడు కొంతమంది గొడవ పడుతుంటారు, మా ఓటు ఎవరో వేసిపోయింది అని చెప్పి. అప్పుడు నేను జస్ట్ 21 ఇయర్స్. అంటే ఎప్పుడు ఉన్నా కూడా ఒక్కొక్క ఎలక్షన్కి ఇది పెరుగుతూ పోతున్నది. ఈ రేవంత్ రెడ్డి మార్క్ ఎలక్షన్ అనేది మనం చెప్పొచ్చు. ఇదైతే పరాకాష్ట. అంటే ఎంత ప్రీప్లాన్డ్గా గెలవడానికి ప్లాన్ చేశారంటే, వాస్తవంగా ప్రజల మనోభావాలు చూస్తే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్యలో 10-15% వ్యత్యాసం ఉండే ఇది 4 రోజుల ముందు వరకు. చాలా రకాల సర్వే సంస్థలు బీఆర్ఎస్ చాలా ముందు ఉన్నదని చెప్పింది. అవును. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దాదాపు 11% బీఆర్ఎస్ ముందుందని ఇచ్చినట్టుగా బయట వార్తలు వచ్చాయి. ఇంత తేడా ఉన్న అంటే 11% అంటే దాదాపుగా 2 లక్షల ఓట్లు పోలైతే 22,000 ఓట్లు తేడా. ఈజీగా మ్యానిపులేట్ చేయవచ్చు అనే రేవంత్ రెడ్డి ధైర్యం ఉంది చూసారా. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అంటే ఏదో 1000 ఓట్లు 500 ఓట్లను మేనేజ్ చేయడానికి అక్కడక్కడ కొంత డబ్బులు ఎక్కువ ఇవ్వడం ఇట్లా అంటే అది వేరు. ఏకంగా 10-15% దాని తలక్రిందులు చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది ముస్లింలను తీసుకొచ్చి ఫంక్షన్ హాళ్ళల్లో పెట్టి వాళ్ళకు ఒక ఓటు ఇచ్చి ఇది పోయి మీరు వేయండి, ఆఫీసర్స్ని మేము మేనేజ్ చేస్తాం, ఆ బూత్లో టీఆర్ఎస్ ఏజెంట్లను మేము మేనేజ్ చేస్తాం, అవసరమైతే ఇంకొక ఎంట్రీ దాన్ని క్రియేట్ చేసి ఇది చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేశారు. అంటే స్టార్టింగ్ నుంచే వాళ్ళకు ఓటమి భయం పట్టుకుంది. ముస్లిమ్స్ ఓట్లు కూడా వన్ సైడ్ పడట్లేదు మజ్లిస్ చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్కి అని ఎప్పుడైతే అర్థమైందో అజారుద్దీన్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు. ఇంకా లాస్ట్ వెపన్గా ఏం చేశారంటే, లేడీస్ అంటే చీరల కొద్ది అట్రాక్ట్ అవుతారు. ఏదో 300 చీరలు 600 చీరలు ఇవ్వకుండా చాలా వరకు సిల్క్ శారీసు, పట్టు చీరలు 1500 నుంచి 2000 వర్తున్న శారీస్ వీళ్ళకు హోల్సేల్లో తక్కువ వచ్చి ఉంటాయి, లారీల కొద్ది తెప్పించి ఉంటారు. అసలు ఒకటి ఇస్తున్నప్పుడు ఇంకోటి రాదు అని ఎవరైనా అడిగితే చాలా అలవోకగా ఇంకోటి కూడా ఇచ్చిపోయారు. అట్లా పంచారు చీరలు. తర్వాత మిక్సీలు, గ్రైండర్స్, ఎవరికి ఏ రకమైన ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్ అవసరమైతే ఆ ప్రోడక్ట్స్ నీడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అంటే బస్తీలలో ఉన్న వాళ్ళకి కెటిల్స్, ఈ మిక్సీలు, గ్రైండర్స్ ఎందుకు ఉంటాయమ్మా? చాలా తక్కువ మందికి ఉంటాయి అవి. కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్, విచ్చలవిడిగి ఇవన్నీ కూడా ఇచ్చారు. డబ్బులు అయితే ఓపెన్గానే పంపిణీ చేశారు. వచ్చే డబ్బులను ఎందుకు ఆపాలని చెప్పి ఇతర పార్టీల వాళ్ళు కూడా ఆపలేదు. ఎందుకంటే ప్రజలు తింటారు తినని అన్నట్టుగా. పోలీసులేమో దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారు. డ్రోన్స్ పెట్టిండ్రు. డ్రోన్స్ ముందే పోలింగ్ బూతులు ఉన్న దగ్గరలలో ఉన్న సందులల్లో పోయే వాళ్ళకు నేరుగా డబ్బులు ఇస్తున్నా కూడా డ్రోన్స్ను మానిటరింగ్ చేస్తున్న వాళ్ళు కూడా పోలీసులను పంపి దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. చాలా విచ్చలవిడిగా 2500 ఒక ఓటుకి, ఒకవేళ తీసుకోవద్దా ఎవరైనా తీసుకోకపోతే అక్కడ పడేసిపోవడం. అదేవిధంగా అపార్ట్మెంట్స్లలో వెల్ఫేర్ అసోసియేషన్స్కి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం. ఇదంతా కలర్ లేదు కదా మీరు కలర్ వేసుకోండి, ఇట్లా రాత్రికి రాత్రి మ్యానిపులేట్ చేశారు. ఒక 2 రాత్రులు వరుసగా మ్యానిపులేట్ చేశారు. ఒకవేళ ఇది గెలిచినా కూడా నైతికంగా ఇది కాంగ్రెస్కి ఇది గెలుపు కాదు. కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్ కొద్దిగా ప్లస్ అయ్యిండు. ఆ సానుభూతి ఒకటి వచ్చింది నవీన్ యాదవ్ మీద. ఆయన ఏదైతే 3వసారి ఓడిపోయిండు, ఈసారైనా మనం ఆయన గెలవడానికి మనం హెల్ప్ చేద్దామని ఒక వాదన ఒకటైతే ఎడ్యుకేటెడ్స్లో క్రియేట్ చేయగలిగాడు. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. తర్వాత చాలామంది నిరాసక్తత వ్యక్తం చేయడం, పోలింగ్కు రాకపోవడం,
ఐటీ వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటారు ఆ ఏరియాలో. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోవడం, పోయేటప్పుడు ఓటేసి వెళ్ళిపోతే బాగుండేది. పొద్దున్న లేవగానే ఆ క్యూలను చూసి భయపడి వాళ్ళు ఓటేయకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ క్లోజ్ అయ్యే టైంకు రాకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా కారణాలు ఉంటాయి. అంటే ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ చోద్యం చూస్తూ ఉండిపోయిందా అలాగా? ఓ పక్క నుంచి మేనేజ్డ్ డబ్బులు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేశారు. చంద్రబాబుకు మోడీ పూర్తిగా సరెండర్ అయ్యాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి. ఇంకా ఏం చేసినా పట్టించుకోవద్దనే ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఏదో విజిల్ అని ఒక యాప్ ఉంటుందట. ఎక్కడెక్కడనైతే ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. అది పనిచేస్తలేదని చెప్పినా కూడా మా చేతిలో ఏముండదు, మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేసుకోండి అని చెప్పి అబ్జర్వర్లకు చెప్పినా పట్టించుకోలేదు. అంటే 24 గంటల ముందే చెప్పారు వాళ్ళు ఇవన్నీ. ఇప్పుడు డబ్బు కట్లు దొరకడం కానివ్వండి, ఒక అడ్వకేట్‌కి ఒక ₹1,00,000 దొరికింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఆ డబ్బు కట్టలు తీసుకెళ్ళి డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కూర్చుంటే ఈవెన్ దే డిడ్ నాట్ ఫైల్ ఎఫ్ఐఆర్. అవును. చేయాలి కదా, చేయలేదు. చేయలేదు. ఇప్పుడు అదే మనీ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కెళ్ళి కంప్లెయింట్ చేస్తే వాట్ దే విల్ డూ సర్? కంప్లైంట్ చేశారు కదమ్మా. ఇప్పుడు 24,000 దొంగోట్లు నమోదు చేశారని కేటీఆర్ గారు చాలా రోజుల ముందు హ్మ్. ప్రచారం జరుగుతున్న సమయంలోనే, హ్మ్. ఇప్పుడు 3 వారాలు 4 వారాలు అయి ఉంటుంది ఆయన చెప్పి. ఏం పట్టించుకున్నారు? వాళ్ళకి సమయం సరిపోలేదా? వెరిఫై చేయడానికి ఒక్క ఇంట్లో 150 ఓట్లు 130 ఓట్లు ఉన్నాయి. అందులో వాళ్ళెవరు లేరు, వాళ్ళ ఇంటి మీద ఉన్నాయి. ఇవన్నీ దొంగోట్లే, ముందే చేర్పించారు. చాలా ప్లాన్ చేశారు వాళ్ళు. ఓట్ చోరీ గురించి నేషనల్ వైస్‌గా రాహుల్ గాంధీ ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఈ చిన్న కాన్స్టిట్యుయెన్సీలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ చోరీ కనిపిస్తుంటే వై హి ఈస్ నాట్ టాకింగ్? అదే ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఓటు చోరీ అని చెప్తే వాళ్ళెవరు నమ్మలేదు బీహార్‌ల. అది ప్రూవ్ కూడా కాలేదు. ఇక్కడ మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా కూడా ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయగలిగింది. చాలా తప్పులు చేశారు. ఇది ఒకవేళ నవీన్ యాదవ్ పొరపాటున గెలిచినా కూడా నా దృష్టిలో అయితే ఆయన ఓడిపోతారనే ఉంది. ఈ సర్వేలు అప్పటికప్పుడు చేసిన సర్వేలలో కొంత కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. నిన్న ఒక రోజు తర్వాత చేసిన సర్వేలలో కానీ, ముందు రోజు రాత్రి పద్దాకా చేసిన సర్వేలలో కానీ కొంత పాజిటివ్గా కనబడ్డది. దాన్ని బట్టి అయితే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందని వచ్చింది. నవీన్ గెలిచినా కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కావాల్సిన సాక్ష్యాలున్నాయి డిస్క్వాలిఫై చేయించడానికి. అతను ఎట్లా వైలేట్ చేశాడు, ఆ పార్టీ ఎట్లా వైలేట్ చేసింది, సాక్షాత్తు గవర్నర్ కూడా వైలేట్ చేశాడు. ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉన్న అజారుద్దీన్ను డైరెక్ట్ మంత్రి ఎట్లా చేస్తాడమ్మా? ఓ పక్కన ఎలక్షన్ నడుస్తూ ఉంటే. ఆయన అదే కాన్స్టిట్యున్సీ గతంలో ఎమ్మెల్యే క్యాండిడేటు, మంచి లీడ్ వచ్చి ఆయనకు ఓట్లు కూడా 65,000 దాకా వచ్చినాయి. ఆయన మినిస్టర్ చేస్తాననగానే గుడ్డిగా ఆయనకు ఎట్లా ప్రమాణ స్వీకారం చేయిస్తారు? దాన్ని అవేర్నెస్లో పెట్టాల్సి ఉండే. ఇప్పుడు ఎవరైనా కోర్టుకు పోతే దాని మీద ఈ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది రుజువు అవుతుంది. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీట్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న శ్రీశైలం యాదవ్ విషయానికి వస్తే పోలింగ్ సెంటర్స్ దగ్గరికి అసలు ఎలా వస్తారు సార్ వాళ్ళు? అదే ఇప్పుడు పోలీస్ నెక్సెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పార్టీ కాబట్టి వచ్చిండు ఆయన. అధికార పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫాదర్ కాబట్టి ఇవన్నీ జరిగినాయి అమ్మ. రైట్. సార్ రావడం అంటే ఆయన బైండ్ ఓవర్ చేశారు ఈవినింగ్ టైంలో యూసఫ్గూడలో ఒక ఇష్యూ జరిగింది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. మాగంటి సునీత మీద యూసఫ్గూడలోని వీళ్ళకి సంబంధించినటువంటి రౌడీలు ఎవరైతే ఉన్నారో చెప్పు చూపించడం జరిగింది. ఒక లేడీ మీద తను అంటే భర్త చనిపోయిన కొన్ని రోజులకే జనాల్లోకి వచ్చి పోటీ చేస్తుంటే సానుభూతి లేకుండా చెప్పు చూపించడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు సార్? పాడి కౌశిక్ రెడ్డి మీద యుద్ధానికి దిగడాన్ని అసలు ఏ అంటే రకంగా చూస్తారు సార్? పాడి కౌశిక్ రెడ్డి ఆపడానికి ట్రై చేసినప్పుడు ఆ ఘర్షణ జరిగింది. సునీతను ఆ రకంగా బిహేవ్ చేయడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలు చేయకూడదు. అదంటే ఎవరు దాన్ని సభ్య సమాజం అంగీకరించదు. ఆ కల్చర్ డెవలప్ అవుతుంది కార్యకర్తలలో. లీడర్స్ దాన్ని కంట్రోల్ చేయరు, ఎంజాయ్ చేస్తారు. చూసాం, విజువల్స్లో కూడా చూసాము. అన్ఫార్చునేట్ అది ఇట్లా అంటే ఒక మహిళ అనే కాకుండా ఎవరి మీద కూడా చెప్పు చూపెట్టడం అనేది అది సంస్కారం కాదు. అది కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ బైపోల్లో ఓడిపోతే కనుక కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? నైతికంగా ఓడిపోయినట్టేనమ్మా అది. అంటే అధికారంలో ఉండి కూడా ఇంత భయం పట్టుకొని ఇన్ని అవకతవకలు, ఇన్ని అరాచకాలు చేయాల్సిన అవసరం లేకుండే. ఈ గెలుపు ఒక గెలుపు కూడా కాదు, అది ఎవరు పరిగణించరు అది. సరే ఏది ఏమైనా కూడా కాంగ్రెస్కు ఓడిపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి రేవంత్ రెడ్డికి. నంబర్ 1 ఏంటంటే మంత్రులు ఇంకా రెచ్చిపోతారు, వాళ్ళ మధ్య అనైక్యత పెరిగిపోతుంది. ఇతన్ని పట్టుకొని మనం ఎలక్షన్లోకి పోలేము, దించేయండి అని చెప్పేసి ప్రెజర్ వస్తుంది. మల్లికార్జున ఖర్గే, నటరాజన్ లాంటి వాళ్ళు, మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు
ఇప్పుడు కూడా పాజిటివ్ ఒపీనియన్తో లేరు రేవంత్ రెడ్డి మీద. సో కొంత పార్టీలో ఆ పతనానికి దారితీస్తుంది అది. వాళ్ళ ఫాల్కు బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రేవంత్ రెడ్డి మీద కొంతమంది బహిరంగంగానే నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. బట్ న్యారోలో పోతారు కాబట్టి కొంత రేవంత్ రెడ్డి బయటపడతాడు ఈ ఇటువంటి వాటి నుంచి. బాగా కొట్లాడాడు. బట్ లాస్ట్ మినిట్‌లో ఇంకా కొంత కష్టపడితే వచ్చేది మనకు అనే ఒక పాజిటివ్ టాక్ అనేది స్టార్ట్ అయితది. అంటే ఈ వ్యత్యాసం ఎలక్షన్ బాగుందనుకో, ఇంకా రేవంత్ రెడ్డి దీనికి కారణం అని అంటారు. గెలిచినా, ఓడినా రేవంత్ రెడ్డికే క్రెడిబిలిటీ వస్తది. అంటే ఈ ఎలక్షన్‌లో ఓడిపోతే సీఎం మార్పిడి జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న మాట నాకు కూడా గట్టిగా తెలిసి వినపడుతుంది. చేయకపోవచ్చు. అంటే ఆ టాకు లాజిక్ ఉంది. హ్మ్. పార్టీ పూర్తిగా పతనం అవుతుంది. హ్మ్. నాయకులకు తెలుసు. హ్మ్. వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి మార్చే అవకాశం ఉన్నదనే దానిలో లాజిక్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందంటే, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా బీహార్ కానీ, ఇంకోటి కానీ, ఈయన డబ్బులు ఇయ్యందే అది నడిచే పరిస్థితి లేదు. ఆ కర్ణాటక నుంచి డబ్బులు రావట్లేదు. కాబట్టి వచ్చే ఒక్క సోర్స్‌ను కాంగ్రెస్ పాడు చేసుకుంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఎవరిని పెట్టినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడేదేముంది? నష్టపోయేది తెలంగాణ ప్రజలు. వాళ్ళకి పార్టీకి డబ్బులొస్తున్నాయా లేదా? కాబట్టి ఇప్పుడే ఆయనను దించుతారని నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఇంకా మరొక విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం గత 5 నెలల నుంచి కూడా ఎకనామీ వైస్‌గా చాలా పడిపోయింది అని చెప్పేసని వార్తలు వినిపిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇది పెద్ద సబ్జెక్ట్ అమ్మా. యాక్చువల్‌గా క్లుప్తంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఒక రోడ్ మ్యాప్ లేదు. ఆర్థిక వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలి. గతంలో కేసీఆర్ ఏసిన పునాదుల మీదనే ఇవాల్టికి కూడా ఇన్‌కమ్ వస్తా ఉన్నది. అది ఏ సెక్టర్ నుంచైనా. దాన్నైనా మెయింటైన్ చేయడానికి కావాల్సిన శక్తి, యుక్తి ఈ 2 కూడా రేవంత్ రెడ్డికి లేవు. వెనకాల ఒక థింక్ ట్యాంక్ లేదు. ఊరికే ఆయన నాకెవడు అప్పులు ఇస్తలేడు, ఎక్కడ కూడా నాకు డబ్బులు రావట్లేదు, అప్పులు పుట్టట్లేదు అనే దానిలో ఉన్నాడు కానీ, మనం ఏ రకంగా పెంచుకోవచ్చు అనే వైపు నుంచి ఆయన ఆలోచించడం లేదు. ఐడియాస్‌ని ఇన్వైట్ చేయడం లేదు. ఏదో కమిటీ వేశాడు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరి నాయకత్వాన. ఆ కమిటీ విజన్ 2046 దానికోసమని వాళ్ళు ఒక రూపకల్పన మొదలుపెట్టారు. ఫస్ట్ ఏందంటే ఈ 3 ఏళ్ళకి కావాల్సిన విజన్ని ఎక్స్‌పెక్ట్ చేసి ఏం చేయాలి ఒక్కొక్క రంగంలో. ఇప్పుడు మన కంపెనీస్ అన్నీ తరలిపోతున్నాయి. వైజాగ్‌కి, ఇతర ప్రాంతాలకి. అవును. పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి పోతున్నాయి. వీటిని ఎట్లా కాపాడుకోవాలి? వాళ్ళకి ఎట్లా కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి? మినిమమ్ మనం చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి? దేన్ని ప్రయారిటైజ్ చేయాలి? ఇవన్నీ కూడా ఏ ఆలోచన లేకుండా డే టు డే పాలిటిక్స్‌లో కొట్టుకుపోతా ఉన్నాడు ఆయన. 56సారి ఢిల్లీ పోయాడంటే ఇక ఆయన ఇక్కడ ఉండేదెప్పుడు? పని చేసేదెప్పుడు? ఢిల్లీ పోవడం తప్పు కాదు కానీ ఇంత ఫ్రీక్వెంట్‌గా పోవాల్సిన అవసరం లేదు. 56 నెలలు కాలే కదా! నెలకోసారి పోతే అర్థం ఉంది. సీఎం ఏవో మీటింగ్స్ అవుతుంటాయి వాటిలలో పార్టిసిపేట్ చేయడానికి. అంటే 22 నెలల్లో 56 సార్లు పోవడం అంటే 4 సార్లు పర్ మంత్, అంటే వారానికి ఒక్కసారి చొప్పున ఆ ఢిల్లీ విజిట్స్ ఉంటా ఉన్నాయి. దానివల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు. ఆయన ఫోకస్ కూడా పాలన మీద లేదమ్మా. ఆయన సంపాదన మీద, కబ్జాల మీద, కబ్జాలు చేసిన వాళ్ళని కాపాడే వాళ్ళ మీద ఇదే జరుగుతుంది తప్ప అబద్ధాలు చెప్పడము, డైవర్ట్ చేయడము, మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. నిజంగానే కేసీఆర్ గారిలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక్కొక్క సెక్టార్లో ఎట్లా డెవలప్ చేయాలి, ఏం ప్లానింగ్ ఉండాలి, అవసరమైన ఆఫీసర్లను పిలుచుకొని రాత్రి 12-1 గంట దాకా ఆయనే ఈ విషయాల మీద డిస్కస్ చేసేవాడు. అట్లాంటి ఎక్సర్సైజ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆ మినిస్టీరియల్ లెవెల్లో కానీ, క్యాబినెట్ లెవెల్లో కానీ జరగట్లేదు. రైట్. ఇంకా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే ఉందో అది మళ్ళీ మండే రోజు అంటే వచ్చే గడువులోపు మళ్ళీ విచారణ చేపట్టనున్నారు. అయితే ఆల్రెడీ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన హైకోర్టు. ఎక్కడ అంటే మన వెస్ట్ బెంగాల్‌లోని. సో బీజేపీ పార్టీ టికెట్ మీద గెలిచిన కొంతమంది వాళ్ళంతా కూడా అంటే పార్టీ మారిన వైనం కనబడుతుంది. సో అక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలనైతే వేటు వేయడం జరిగింది. బట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి సార్? అంటే స్పీకర్ చేతిలో ఉంటుందమ్మా ఇది. హైకోర్టు చేతిలో ఉండదు. స్పీకర్ కనుక ఆయన ఏదైనా డిసిషన్ తీసుకోవడంలో లేట్ చేసినా ఒత్తిడి చేస్తారు తీసుకోమని. ఇప్పుడు ఆయన అడిగాడు నాకు మరికొంత గడువు కావాలి అని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి 6 నెలల కాలం అదే గడుస్తుంది. అంటే ఆయనకి ఇచ్చింది మొన్న 31 వరకు, అక్టోబర్ 31 వరకు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం తీర్పు చెప్పాలి. ఏ సాకులు చెప్పొద్దు అనేది కూడా చెప్పారు అందులో. అయినా కూడా ఆయన ఏదో ఒక సాకుతో టైం ఎక్స్టెన్షన్ కోసం పోయాడు. దీని మీద సుప్రీంకోర్టు స్టాండ్ ఏముంటుంది అనేది చూడాలి. ఈ బీఆర్ఎస్ వైపు నుంచి
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద తీసుకోవాలి, ఫలానా డేట్ లోపల మ్యాండేటరీ జడ్జ్మెంట్ రావాలి, ఆయన ఇవ్వలేదు కాబట్టి దీన్ని కంటెంప్ట్ కింద తీసుకోవాలని వీళ్ళు కూడా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఆయనని ఎక్స్క్యూజ్ చేసి తొందరగా వారం రోజులు టైం ఇచ్చి క్లోజ్ చేయమంటారా, లేకుంటే ఇంకేదైనా డిసిషన్ తీసుకుంటారా అనేది. అంటే ఆల్రెడీ ఇదే విషయం మీద స్పీకర్ మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది కేటీఆర్ గారు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏంటంటే 31 అక్టోబర్ అని డెడ్ లైన్ పెట్టిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఏంది, టైం అడగడం ఏంది, అది కంటెంప్ట్ కిందకే వస్తుంది. వాళ్ళు మ్యాండేటరీగా ఈ డేట్ లోపల కంప్లీట్ చేయమన్నప్పుడు చేయకపోవడం, మరి దానికి స్పీకర్ ఇచ్చిన పిటిషన్ల వాళ్ళు కన్విన్స్ అయితే ఎగ్జామ్షన్ ఇవ్వకుండా వారం రోజులు టైం ఇచ్చి క్లోజ్ చేయమంటారు. అధికార వీల్ చేతిలోనే ఉంది కాబట్టి అంటే వీళ్ళ మీద ఎలాంటి అనర్హత వేటు పడదు అనేది కూడా ఉంది కదా సార్? అనర్హత వేటు ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు పడదు, పొలిటికల్ ఇది. ఇప్పుడు స్పీకర్ ఇండిపెండెంట్ యాక్చువల్గా, బట్ ఎవరు కూడా అట్లా ఉండరు, ముఖ్యమంత్రి కన్సర్న్లోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, కొద్దిగా మెజారిటీ కూడా బాగా వచ్చింది, 10-11 వేలు వచ్చింది, వెంటనే డిస్క్వాలిఫై చేయమంటాడు, మళ్ళీ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటాడు. కొంతమంది రాకపోవచ్చు టికెట్. ఒకవేళ కనుక టీఆర్ఎస్ గెలిచింది ఓ 10-15 వేల మెజారిటీతో అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయకుండా వాళ్ళు టీఆర్ఎస్ఏ అని చెప్పి తీర్పు చేపిస్తాడు. వాళ్ళు టీఆర్ఎస్ అని చెప్పుకున్నారు, వాళ్ళు టీఆర్ఎస్ఏ. ఒక నాగేందర్ మాత్రం బీఫామ్ కాంగ్రెస్ తీసుకున్నాడు, ఆయన ఒక్కడు మాత్రమే కాంగ్రెస్ అని మన జూబ్లీ హిల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్లో కూడా దానం నాగేందర్ పేరు కనపడడం జరిగింది. అది ఉన్నది. అంతకుముందు కూడా ఆయన అఫీషియల్గా ఆయనది బీఫామే ఉంది కదా, ఎంపీగా పోటీ చేస్తారు సికింద్రాబాద్ ఎంపీగా. కాబట్టి ఇది ప్రధానంగా ఆయన ఒక్కరి విషయంలో మళ్ళీ ఖైరతాబాద్ ఎలక్షన్ వస్తుంది మనకు. ఓకే, మరి మిగతా 9 మంది విషయాల్లో సార్ ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఎలక్షన్లో ఊరు ఇప్పుడు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవాలి. స్పీకర్ ఇచ్చిన దాని మీద మళ్ళీ వాళ్ళు పైన ఫైల్ చేస్తారు, దాని మీద రిజల్ట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఎందుకు ఇంత జాప్యం చేస్తూ ఉంటారు? బేసిక్గా ఇట్లాంటి విషయాల్లో త్వరగా అనేది డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొంచెం అంటే ఇలాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఉంటాయి కదా. బట్ అలా కాకుండా ఈ లాగింగ్ ఏదైతే ఉందో పొలిటీషియన్స్కి కూడా ఇలా చేయడం అనేది చాలా ఈజీ అయిపోయి ఆ తర్వాత చూసుకుందాంలే అన్నట్టు. అంటే ఇప్పుడు న్యాయం చెప్పాల్సిన కోర్టులు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక టర్మ్ ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ టర్మ్ అయిపోయాక నెక్స్ట్ టర్మ్లో అప్పటికే ఆయన మళ్ళీ ఓడిపోతాడు, సెకండ్ టర్మ్ లేదా గెలుస్తాడు, అప్పుడు ఆ పిటిషన్స్ విచారణకు వస్తాయి. అంటే వీటికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇవి వేసిందే ఎన్నికల్లో అవకతవకలు, ఒక్కొక్క రోజు చాలా విలువైంది, దానికి టైం బౌండ్ పెట్టి 50 రోజులు 60 రోజుల్లో క్లోజ్ చేయాలని పెడితే నెక్స్ట్ వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేగా మనం చూసే అవకాశం ఉంటుంది. చాలాసార్లు కోర్టులు ఏం చేశాయంటే పాత వాళ్ళు అవకతవకలకు పాల్పడరని చెప్పి గెలిచిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇచ్చాయి, నెక్స్ట్ ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని ఎమ్మెల్యేలుగా డిక్లేర్ చేసినాయి. వాళ్ళు వచ్చినాక ఒక్క సెషన్ కూడా అటెండ్ గారు, వాళ్ళు టర్మ్ అయిపోతుంది, ఏం ఉపయోగం? సో అది స్పీడ్గా డిస్పోజ్ చేసే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎట్లయితే పెడతామో ఎలక్షన్ పిటిషన్స్ను కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించి క్లోజ్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అనలిస్ట్ వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.